అట్లుంటది. కొంతమందికి ఏమో ఇప్పుడు సొసైటీ బాలేదు కదా! బయటికి పంపిస్తే ఎట్లనో ఏమో మళ్ళీ వెళ్ళేటప్పుడు బానే ఉంటారు. వచ్చేటప్పుడు ఎట్లొస్తారో అని కదా! మా హస్బెండ్ అయితే అదే భయం. ఏం చేస్తా, వెయిట్ చేస్తా. తప్పదుగా. ఇప్పుడు వాళ్ళని కాదని ఎక్కడికి వెళ్ళలేము కదా! సో కూడా అలానే అట్లేం కాదు. నేను చెప్పిన రీజన్. నేను చెప్పిన రీజనే ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తుంది, వచ్చేటప్పుడు ఎట్లా వస్తారో. మనం మంచిగా మన పక్కన వాళ్ళు మంచిగా ఉండాలి కదా. వాళ్ళని కాదని మనం ఏం చేయలేము కదా, వాళ్ళ ఇష్టంతోనే ఉంటుంది. మీ పెళ్ళి ఎప్పుడు మరి? ఈ రోజులలో గర్ల్ ఫ్రెండ్స్ లేరు అంటే నేను అస్సలు నమ్మను కాక నమ్మను. మీకున్నారు, శ్రీకాంత్కి ఉన్నారు, ప్రేమ పెళ్ళి పిల్లలు, దానికి ఒప్పించారు కూడా. పిల్లలు కూడా ఇష్టం లేరు ఆయనకి. పిల్లలు నేను మా పేరెంట్స్ కలవాలి అని ఫస్ట్ అబ్బాయికి ఉంచుకున్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మా ఆయన అసలు వద్దు అన్నాడు. నేనేం చేసినా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, సపరేట్గా వేరే ఉంటున్నాం. వాళ్ళు కలవాలి కదా, పిల్లలు పిల్లలు పుట్టే కలుస్తారని ఎవరో చెప్పారనమాట నాకు. సో నేను ఉంచుకున్నా అట్లా. మా ఆయనకి ఇష్టం లేకుండా ఉంచుకున్నా అని అసలు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళపోయేది, ఫ్రూట్స్ లేకపోయేది. అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నన్ను ఏం చూసుకోలే ఆయన. ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే, లవ్ చేసినా సరే, అబ్బాయిలలో ఒక సైకో ఉంటారు కంపల్సరిగా. ఎంత మంచి అబ్బాయి అయినా మనం లవ్ చేసిన వాళ్ళ గురించి కంప్లీట్గా తెలిసినా సరే వాళ్ళలో ఒక సైకో ఉంటాడు. ఆ సైకో ఒక టైంలో బయటకు వస్తూనే ఉంటాడు కదా. మా ఆయన అసలు చాలా డేంజర్ తెలుసా. పెళ్ళికి ముందుకేమో అట్లున్నాడు, పెళ్ళి తర్వాత అసలు నాకు 8 months ప్రెగ్నెంట్ అనమాట. మస్తు పెద్ద గొడవ అయింది. 8 months ప్రెగ్నెన్సీ అప్పుడు నన్ను కొట్టిండు. కొడితే అసలు ఫుల్గా ఏడ్చిన, చచ్చిపోతా అది ఇదని అసలు అట్లా చేసిన తెలుసా. 8th month ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా కొట్టడం అంటే మీరే ఆలోచించుకోండి ఇక. అమ్మా ఏంటిదే, మా ఆయన చూడ్డానికి అట్లుంటాడు కానీ లోపల ఉంటుంది ఆయనకి. అందుకే అలాంటి వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతే జాగ్రత్తగా ఉండాలి. శ్రీకాంత్ వింటున్నావా? నీకే నేను ఇంత మంచిగా ఉన్నప్పుడే ఆయన అంత సైకోయిజం చూపిస్తాడు. ఇంకేమన్నా బ్యాలెన్స్ తప్పితే కథం. గర్ల్స్ దగ్గర కాదు, గర్ల్స్ దగ్గర కాదు, వైఫ్ దగ్గర. గర్ల్స్తో ఉన్నప్పుడు లవర్ బాయ్ ఉన్నప్పుడు బాగానే ఉంటారు. హస్బెండ్కి వచ్చినాకనే అప్పుడు వస్తుంది బయటికి ఒరిజినాలిటీ. ఏం చేస్తున్నా ఒకటి